జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై కొందరు కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తక్షణమే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. ఈ రోజు భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, మరికొంతమంది ముఖ్య నేతలు మరియు మాజీ కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్ల సమయంలో భూపాలపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సుమారు 350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అదేవిధంగా మరో 150 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల్లో కూడా 2 రోజుల క్రితం జీవోలు తీసుకువచ్చామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకోవాలని కోరారు. 50 కోట్ల రూపాయలు తెచ్చాం. అదేవిధంగా పనులొచ్చి 25 ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి చేశాం. 50 కోట్లు. జీఓఎంఎస్ నంబరు 58 2026లో 13.5 కోట్ల రూపాయలు 12 పనులకు అభివృద్ధి తీసుకొచ్చాం. అదేవిధంగా జీవో నంబర్ 397 2024లో తుమ్మల చెరువుకు 314 లక్షలు తీసుకొచ్చాం. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ 30 లక్షలు, ఎస్డిఎఫ్ నిధులు 150 లక్షలు, డిఎంఎఫ్టి నిధులు 3 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సిఎస్ఆర్ నిధులు 300 లక్షలు. అదేవిధంగా నా ఎస్డిఎఫ్ నేను ఇచ్చిన 2 కోట్ల రూపాయలు ఇవి. అదేవిధంగా 2.5 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి గుడి, 1 కోటి రూపాయలు అదే విఘ్నేష్ హనుమాన్ గుడి. ఈ యొక్క ఇవి అదనంగా ప్రొసీడింగ్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 120 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఇవి వాళ్ళ గవర్నమెంట్ లో తెచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాదు. ఒక వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రం వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పించి 2.5 కోట్లు తెచ్చాడు, కానీ టెండర్ లేదు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ అయితే మళ్ళీ పునరుద్ధరణ చేసి టెండర్ పిలిపించేసి ఇచ్చాను. అదొకటి. కనుక భూపాలపల్లి మున్సిపాలిటీని బైపాస్ రోడ్కు 500 కోట్ల రూపాయలు, భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 664 కోట్ల రూపాయలు, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు 53 కోట్ల రూపాయలతో కోర్సులు ప్రారంభించాం. నర్సింగ్ కాలేజ్ కూడా 26 కోట్ల రూపాయలతో 60 మంది విద్యార్థులతో నర్సింగ్ కాలేజ్, కొత్త కాలేజ్ కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా టాస్క్ ద్వారా, సింగరేణి ద్వారా ప్రారంభించాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అదే ల్యాబ్ అదైతే మనకి ఈరోజు సిటీ స్కానింగ్ మిషన్ సింగరేణిలో కానీ 3.40 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తీసుకొచ్చాం. ఈరోజు వెంటిలేటర్లు కూడా 40 లక్షల రూపాయలు తీసుకొచ్చాం. ఈరోజు రేపు ఇవి నేను